కానీ ఇప్పుడు సిటీస్లో నాకెక్కడా కనిపించడం లేదు. ఇలా బాగా ఉడికిన దీన్ని ఇలా బాగా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. మ్యాష్ చేసి పెట్టుకున్న ఆలు బఠానీని దీంట్లో వేసేసుకుందాం. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకునేసి సర్వ్ చేసుకోవడం. నెక్స్ట్ లెవెల్ అండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ V3 విందు వినోదం విజ్ఞానం. నేను మీ స్వాతి రెడ్డి. ఈరోజు మీ ముందుకు ఒక మంచి స్ట్రీట్ స్టైల్ చాట్తో వచ్చేసాను. ఇది మా చిన్నతనంలో బాగా ఇష్టపడి తినేవాళ్ళం అండి. కానీ ఇప్పుడు సిటీస్లో నాకెక్కడా కనిపించడం లేదు. అదేనండి స్ట్రీట్ స్టైల్ బఠానీ చాట్. ఇప్పుడు దీన్ని ఇంట్లో సులభంగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. 1 కప్పు బఠానీ 6 to 7 hours నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ పచ్చి బఠానీ తీసుకున్నాను. మీరు దీని ప్లేస్లో వైట్ బఠానీ అయినా తీసుకోవచ్చు. దీనికోసం నేను ఒక 3 పొటాటోస్, 2 ఆనియన్స్, 2 టొమాటోస్, కొత్తిమీర, గరం మసాలా, ధనియా పౌడర్, కారం, చాట్ మసాలా, పసుపు, తగినంత సాల్ట్, జీరా పౌడర్. ఫస్ట్ స్టెప్ వచ్చి బఠానీ ఇవి బాయిల్ చేసుకుందాం. బఠానీ, తరిగి పెట్టుకున్న పొటాటో ముక్కలు, తగినంత ఉప్పు, తగినంత వాటర్ పోసుకొని సిమ్లో 5 to 6 విజిల్స్ రానివ్వండి. ఇలా బాగా ఉడికిన దీన్ని మ్యాష్ చేసుకోవాలి. అక్కడక్కడ బఠానీ పలుకులు తగిలేలా మ్యాష్ చేసుకోండి. ఇష్టపడిన వాళ్ళు పూర్తిగా మ్యాష్ చేసుకోండి. నాకైతే ఇలా అక్కడక్కడ పలుకులు తగిలితే చాలా ఇష్టం. ఇలా బాగా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకున్న ఆనియన్స్ని కొంచెం ఫ్రై చేసుకుందాం. లైట్గా ఆనియన్స్ వేగాక ఈ టైంలో ఒక 2 క్యూబ్స్ బటర్ వేసుకోండి. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయ్యాక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేదాకా వేపుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించండి. టమాటోస్ బాగా మగ్గాక ఇప్పుడు పసుపు, ధనియా పౌడర్, కారం, జీరా పౌడర్, గరం మసాలా కొంచెం సిమ్ చేసి బాగా ఫ్రై చేయండి. లాస్ట్లో కొద్దిగా చాట్ మసాలా వేసుకొని కలుపుకోండి. ఆల్రెడీ మనం బఠానీ పొటాటోస్లో సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. నేనైతే 2 టీ స్పూన్ సాల్ట్ వేసాను. కలుపుకోండి. మ్యాష్ చేసి పెట్టుకున్న ఆలు బఠానీని దీంట్లో వేసేసుకోండి. తగినంత వాటర్ పోసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఈ స్టేజ్లో ఒక 2 to 3 బటర్ క్యూబ్స్ వేసుకోండి. దానివల్ల ఏంటంటే మీకు మంచి స్ట్రీట్ స్టైల్ చాట్ తిన్న ఫ్లేవర్ వస్తుంది. ఇలా ఉడుకుతున్న సమయంలో కొద్దిగా చాట్ మసాలా వేసుకొని బాగా లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండండి. ఫైనల్గా నిమ్మకాయ పిండుకుందాం. ఈ నిమ్మకాయ ప్లేస్లో మీరు ఆమ్చూర్ అయినా వేసుకోవచ్చు, ఆమ్చూర్ పౌడర్ అయినా వేసుకోండి. నేనైతే నిమ్మకాయ పిండుకుంటున్నాను. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకునేసి సర్వ్ చేసుకోండి. ఈ చాట్లో కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొత్తిమీర, క్రష్ చేసి పెట్టుకున్న పానీపూరి పీసెస్ వేసుకొని తింటే చాలా యమ్మీగా ఉంటుందండి. నైట్ డిన్నర్గా కూడా తినేయచ్చు దీన్ని. నేనైతే ఇది తినేసానంటే నా డిన్నర్ అయిపోయినట్టేనండి. దీంతో పానీపూరి కూడా తినచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా చాట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నాకు కమెంట్ రూపంలో తెలపండి.